గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 9వ దశకంలోకి వచ్చాం. జగత్ సృష్టి ప్రకార వర్ణనం ఇది. స్థితస్స కమలోద్భవస్తవ హి నాభి పంకేరుహే, స్థితస్స కమలోద్భవస్తవ హి నాభి పంకేరుహే, కుతస్విదిదమంబుధా ఉదితమిత్యనాలోకయన్ తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః చతుర్వదనతామగాద్ వికసదష్టదృష్ట్యంబుజా. స్వామి, నీ నాభి కమలమందున్న బ్రహ్మదేవుడు అగాధము విశాలము అయిన ఈ సముద్రములో పద్మము ఏ విధంగా వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ కమలము ఏర్పడిన స్థానమును తెలుసుకొనుటకై అన్ని దిక్కులందునూ చూశాడు. ఈ విధంగా 4 దిక్కులందునూ ముఖముల నుంచి చూచినందువలననే అతడు చతుర్ముఖుడైనాడు. మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం, మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం, విలోక్య తదుపాశ్రయం తవ తనుం తునాలోకయన్. కయేష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం, కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగమత్, కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్. ప్రభు, మహాసముద్రమున స్థిరముగానున్న కమలమును మాత్రమే చూచిన బ్రహ్మదేవుడు దానికి ఆధారముగానున్న నీ తనువును గమనింపలేకపోయాడు. అంతటా అతడు ఈ మహాకమల గర్భమున నేను ఒక్కడనే నిస్సహాయుడనై ఉన్నాను, ఇంతకు నువ్వు ఈ కమలము ఎక్కడి నుండి వచ్చింది అని చింతింపసాగాడు. అముష్య హి సరోరుహ కిమపి కారణం సంభవేత్ ఇతి స్మకృత నిశ్చయస్స ఖలు నాళరంధ్రాధ్వనా, స్వయోగ బల విద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీః, త్వదీయమతి మోహనం నతు కళేవరం దృష్టవాన్. ఈ పద్మమునకు ఆధార రూపమైన వస్తువేదియో ఉండి ఉండునని బ్రహ్మదేవుడు స్థిర నిశ్చయం చేసుకున్నాడు. గొప్ప ప్రజ్ఞ గల బ్రహ్మదేవుడు తన యోగ విద్యాబలమున ఆ పద్మము యొక్క ఆధారము తెలుసుకున్నటకై ఆ పద్మనాళమున ప్రవేశించి వెతకడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ సుందర మోహనమైన నీ దివ్య శరీరం మాత్రం అతనికి కనిపించలేదు. తతస్సకలనాళికా వివర మార్గగో మార్గయన్ ప్రయశ్చ శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్, నివృత్య కమలోదరే సుఖ నిషణ్ణ ఏకాగ్రధీః, సమాధి బలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆ పద్మనాళమును ప్రవేశించి 100 దివ్య సంవత్సరములు అతి శ్రమతో ప్రయత్నించినప్పటికీ అతనికి ఏమీ కనిపించలేదు. అందువలన నిరాశతో తిరిగి వచ్చి ఆ పద్మమునందు సుఖాసనమును కూర్చుని ఏకాగ్రచిత్తముతో నీ అనుగ్రహమును కోరుకోరుతూ తపస్సమాధి యందు నిమగ్నుడయ్యాడు. శతేన పరివత్సరైర్దృఢ సమాధి బంధోల్లసత్ప్రబోధ విశదీకృత సఖలు పద్మినీ సంభవః, అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా వ్యచష్ట పరితుష్టధీర్భుజగ భోగ భాగాశ్రయం. ఈ విధంగా పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరములు తపస్సమాధి యందున్నాడు. అట్టి తపస్సమాధి వలన బ్రహ్మదేవుడు జ్ఞానోదయం అయింది. అందువల్ల సంతోషించి తానింతవరకు చూడనిది అత్యద్భుతమైనది ఆదిశేషుని పడగలను ఆధారము చేసుకుని ఉన్నది అగు నీ దివ్యరూపమును అంతర్జ్ఞానము చే చూసి సంతోషపడ్డాడు. కిరీటమకుటోల్లసత్కటకహార కేయూరయుగ్మణి స్ఫురితమేఖలం సుపరివీత పీతాంబరం, కళాయ కుసుమప్రభం గళతలోల్లసత్కౌస్తుభం, వపుస్తదయి భావయే కమల జన్మనే దర్శితం. స్వామి, బ్రహ్మదేవునకు గోచరించిన నీ రూపము ఇలా ఉన్నది.
నీ శిరమున కిరీట మకుటములు శోభిల్లుచున్నవి. మణిబంధమునందు కంకణములు, వక్షస్థలమున ముత్యాలహారములు, బాహువులయందు భుజకీర్తులు విరాజిల్లుచున్నాయి. నీ నడుమున మణులు గూర్చిన కటి ఆభరణము మిలమిలలాడుతున్నది. నీవు ధరించిన పట్టు పీతాంబరము మనోహరంగా ఉన్నది. నీ కంఠహారమునందు కౌస్తుభమణి దగదగలాడుతున్నది. నల్ల కలువల కాంతులీనుచున్నాటి నీ దివ్య స్వరూపమును నేను ధ్యానిస్తున్నాను. శృతి ప్రకరదర్శిత ప్రచుర వైభవ శ్రీపతే, శృతి ప్రకరదర్శిత ప్రచుర వైభవ శ్రీపతే, హరే జయ జయ ప్రభో పదముపైషితిష్ట్యాదృశో, కురుష్వధియమాశు మే భువన నిర్మితౌ కర్మఠాం, ఇతి ద్రుహిణ వర్ణిత స్వగుణ బృంహిమా పాహి మాం. లక్ష్మీపతి, అంతులేని నీ వైభవమును వేదములు సూచించుచున్నవి. శ్రీహరి, అట్టి నీకు ఎల్లప్పుడూ జయము కలుగునుగాక. నా అదృష్టము వలన నీవు నాకు కనిపించావు. అందువలన నీవు అనుగ్రహించి నా బుద్ధి ఈ విశ్వ సృష్టి కార్యమున త్వరగా నిమగ్నమగునట్లు చేయుమని బ్రహ్మదేవుడు స్తుతించాడయ్యా. అట్టి దివ్య వైభవము గల శ్రీహరి, నన్ను కరుణతో రోగబాధ నుండి రక్షింపుము. లవస్వ భువనత్రయీ రచన దక్షతామక్షతాం, గృహాణమదనుగ్రహం కురు తపశ్చ భూయో విధే, భవత్వఖిల సాధనీ మయి చ భక్తిరత్యుత్కటేత్యుదీర్య గిరమాదధాముదిత చేతసం వేధసం. అప్పుడు నీవు బ్రహ్మదేవుడితో విధి, ముల్లోకములను సృష్టించు నీ సామర్థ్యము అకుంఠితముగా ఉంటుంది. నా అనుగ్రహం నీకు తప్పక లభించును. నీవు ఇంకనూ తపస్సు చేయాలి. అన్ని విధములైన కోరికలను తీర్చు నా భక్తి నీకు పరిపూర్ణముగా లభించును అని చెప్పినందువలన అతనికి అంతులేని సంతోషం కలిగింది. శతం కృతతపాస్తతస్స ఖలు దివ్య సంవత్సరాన్, అవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికం, ఉదీష్య కిల కంపితం పయసి పంకజం వాయునా, భవద్బల విజృంభిత పవన పాథసి పీతవాన్. నీవు ఆజ్ఞాపించినట్లే బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరములు నియమనిష్టలతో తపస్సు చేశాడు. అందువలన అతనికి పూర్వము కంటే అధికంగా తపోబలము బుద్ధిబలము కలిగాయి. అప్పుడు అతడున్న పద్మము గాలి వలన నీటిలో ఇటునటు కదలసాగింది. అంతటా బ్రహ్మదేవుడు నీ ప్రభావం వలన అధికమైన బలమును పొంది ప్రళయకాల వాయువును మరియు నీటిని ఉపసంహరించాడు. తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ స ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజానిర్మితౌ, తథావిధ కృపాభరో గురుమరుత్పురాధీశ్వర, త్వమాశు పరిపాహి మాం గురుదయోక్షితైరీక్షితైః. తరువాత బ్రహ్మదేవుడు నీ అనుగ్రహం చేత తానున్న తామర పుష్పము చేతనే ముల్లోకములను సృష్టించాడు. అటు పిమ్మట జీవసృష్టిని కూడా చేయుటకు మొదలుపెట్టాడు. గురువాయూరప్ప, ఈ విధంగా నీవు గొప్ప దయకాలవాడవు. అట్టి నీ కరుణా కటాక్షములను దీనుడనయ్యున్న నాపై కూడా చూపి నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.